హలో. వీడు సామ్యుల్ కదా, ఇక్కడేం చేస్తున్నాడు? ఇక్కడేం చేస్తున్నావురా? ఎవరితో మాట్లాడుతున్నావు? చర్చికి రావట్లేదా? లేదురా, నేను రావట్లేను, కొద్దిగా బిజీ ఉన్నా, నువ్వు వెళ్ళు. ఏం చేస్తున్నావురా సామ్యుల్? ఏం లేదురా, గేమ్ ఆడుతున్నా. చాలా బాగుంటుంది గేమ్, చాలా మజా వస్తుంది ఆడుతూ ఉంటే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్. అవునా? ఈరోజు యూత్ మీటింగ్ చర్చిలో, మరి మర్చిపోయావా? రావట్లేదా మరి చర్చికి? ఏ పోరా, యూత్ మీటింగ్ లేదు, ఏం లేదు, నేను ఇప్పుడు నాన్న బిజీ ఉన్నా గేమ్. సరే మరి అయితే వెళ్ళొస్తాను. త్వరగా. అవునా? ఇక్కడ ఏం చేస్తున్నావురా సామ్యుల్? ఏం లేదురా, కూర్చున్నా. అవునా? ఓకే ఓకే, నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా. ఏంట్రా చెప్పు. సామ్యుల్, నువ్వు టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావురా? ఏమంటున్నావురా, నాకు అర్థం కావట్లేదు. అవునరా, టైం వేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసినా మొబైల్లోనే ఉంటున్నావు నువ్వు. దేవుడు రోజుకి 24 గంటల సమయం ఇచ్చాడురా. ఈ మొబైల్లో గడుపుతున్న సమయం ఎప్పుడైనా దేవునికి ఇచ్చావారా నువ్వు? ఈరోజన్నా గడిపావా దేవునితో? ఇలా అంటున్నావు, నేను అనుకోకు. ఏంట్రా అలా అంటున్నావు? అవునరా, చాలా సమయం వేస్ట్ చేస్తున్నావురా. ఎపిసి పత్రికలో ఇలా రాయబడిందిరా, మీరు సమయము పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని బైబిల్ సెలవిస్తుందిరా మనకు. నువ్వు ఎంత టైం వృధా చేస్తున్నావో తెలుసా నీకు? దేవుడు నీకు సమయం ఇచ్చాడురా, కానీ నువ్వు దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు నీకు లెక్క అడిగితే నీ సమాధానం ఏంట్రా? అవునరా, నువ్వు చెప్పింది నిజమే. నేను చాలా సమయం వృధా చేసుకున్నాను. ఇక నుండి నేను ఆ తప్పు చెయ్యను రా. సమయం మొత్తం దేవుడికే కేటాయిస్తాను. సామ్యుల్, చాలా సంతోషంగా ఉందిరా. దేవుని మహిమ కలుగును గాక.